ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించిన జనవరి 7వ తారీఖు రోజు సందర్భంగా చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం నల్లకుంటలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి జి దశరథ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఘన విజయం పొందిన ప్రత్యేక రోజుగా పేర్కొన్నారు. 41 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం చవిచూసింది. 202 శాసనసభ సీట్లలో తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఘన విజయం సాధించిన ఘనత ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకి సాధ్యమైందన్నారు. పార్టీ ఆవిర్భావం దినోత్సవంగా కాకుండా తెలుగుదేశం అధికారంలోకి తెచ్చినది. నేను తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇప్పుడు ఈ తెలంగాణలో పార్టీ లేదు అన్న వాళ్ళకి చెప్పుదెబ్బ. ఎందుకంటే సభ్యత్వం అనేది 1,50,000 దాటిపోయింది. ఆల్రెడీ 1,00,000 టీడీపీ సభ్యత్వం. ఆంధ్రాలో 1 కోటి వరకు వచ్చింది. అంటే మా కార్యకర్తలు ఉన్నారు, మాకు బలం అనేది ఉంది. స్థానిక ఎన్నికల్లో మేము పోటీ చేయడానికి మేము అర్హులము అని చెప్పాలనుకుంది. ఎందుకంటే ప్రతి పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా ఈవెన్ చెప్తున్నాయి. ఇప్పుడు బీజేపీ కిషన్ రెడ్డి గెలిచింది మా వాళ్ళ, టీడీపీ వాళ్ళకి గెలిచాడు. ఈవెన్ మన ఎంపీ కూడా బతిలాడి మా పార్టీ వచ్చి మాట్లాడి గెలిపించుకొని పోయినాడు సపోర్ట్ చేయమని. ఆయన మోరల్ గా సపోర్ట్ చేయడు. ఇండియాని కింద వాళ్ళని పంపించి పార్టీని సపోర్ట్ చేస్తేనే మేము గెలుస్తామని వాళ్ళకి తెలుసు బీజేపీ వాళ్ళు. కానీ బయట గంభీరంగా చేస్తారు అంతే. కానీ స్థానిక ఎన్నికల్లో 100% టీడీపీ పోటీ చేస్తుంది, కింగ్ మేకర్ గా అవుతుంది. మిత్రులకు నమస్కారం. మీడియా మిత్రులకు ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క ఘన విజయానికి అయిన రోజు. ఈరోజు మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు జె దశరథ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఒకటే విన్నపిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పెట్టడానికి ముఖ్య ఉద్దేశము తెలుగు వారికి ఆత్మగౌరవం పైన దెబ్బతీస్తున్నట్టు ఆనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలను చూసి ఆనాడు సంజయ్ గాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క కొడుకు సంజయ్ గాంధీ, ఆనాడు సంజయ్ గాంధీ ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్ గారితోటి చెప్పులను మోయించిన సందర్భంగా ఆనాడు ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావుకు వచ్చినటువంటి కోపంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ఒక ముఖ్య కారణం. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏర్పడడానికి కూడా ఈ ఏదైతే సంజయ్ గాంధీ యొక్క సంఘటనలను చూసి మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ ఆవిర్భావానికి చేసినటువంటి కృషి, ఆ ఫలితంగానే ఈరోజు 7వ తారీఖు 1వ నెల 1983లో తెలుగుదేశం పార్టీ గొప్ప విజయాన్ని, సూపర్ హిట్ తెలుగుదేశం పార్టీతో వచ్చింది. దాదాపు 202 సీట్లు కైవసం చేసుకొని ఆనాడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ఈరోజు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ రావడానికి కొంచెం స్కోప్ ఉంది. తెలుగుదేశం పార్టీ ఈరోజు జరగబోయే స్థానిక సంస్థలతో పాటు కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మేము మా పాత్ర ఎంతో ఉంటుందని ఈ సభాముఖంగా ఘనంగా తెలియజేస్తున్నాను. కొందరు చేసినటువంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదంటే కళ్ళు పెట్టి చూసుకోండి. తెలుగుదేశం పార్టీ ఉదాహరణకు సభ్యత్వం యొక్క ఒక ఘనకార్యం, సభ్యత్వం దాదాపు 10 లక్షల పైచిలకు సభ్యత్వాలను చేర్పించడం జరిగింది. మరి గతంలో ఏ పార్టీకి లేనటువంటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీలో నాయకులు లేకున్నా కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల విషయంలో ఉదాహరణ. రేపు జరగబోయేటువంటి కార్పొరేషన్ స్థానిక సంస్థల్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రాముఖ్యత ఉంటుందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను.